సో ఫైనల్ గా రిపోర్ట్ అయితే వచ్చింది. అది అసలు నెయ్యే కాదు అని క్లియర్ కట్ గా చెప్పేసింది సిబిఐ సిట్. కలియుగ ప్రత్యక్ష దైవం చెంత అపచారం జరిగింది నిజం అని ఆ రిపోర్ట్ లో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని అనడం కూడా తప్పేనేమో. ఎందుకంటే నెయ్యిలో అదో ఇదో కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అది అసలు నెయ్యే కాదు అన్నప్పుడు కల్తీ నెయ్యి అనే మాట తప్పే అవుతుందిగా. సిబిఐ సిట్ ఫైనల్ రిపోర్ట్ ఈ నెయ్యికి ఒక పేరు పెట్టింది, సింథటిక్ ఘీ, 0% మిల్క్ ఫ్యాట్ అని. అంటే చుక్క పాలు గాని గ్రాము వెన్న గాని లేకుండా తయారు చేసిన ఒక కెమికల్ నెయ్యి అది. అసలు అందులో జంతువుల కొవ్వు కలిపారని ఎలా చెప్పారు సీఎం చంద్రబాబు? ఎన్డీటీవీ ల్యాబ్ కు కొన్ని శాంపిల్స్ పంపించారు. ఇదిగో అదే ఈ రిపోర్ట్. చేప నూనె ఆనవాళ్లు కూడా ఉన్నట్లు అనుమానం ఉందని రాసింది. దాని కింద 3వ లైన్లో ఎద్దు కొవ్వు అవశేషాలు ఉన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది. వీటితో పాటు లార్డ్ అంటే పంది కొవ్వు నుంచి తీసిన పదార్థం కూడా కలిసినట్లు అనుమానాలు ఉన్నాయని ఎన్డీటీవీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. సో సీఎం చంద్రబాబు కూడా